cyclone has crossed. After cyclone, 18 days, this water is going to come to Visakhapatnam. This Intihar and Costa Ochindi. This is the it's a private website, but very nice of the site. This one I think. ఇప్పుడు పరిస్థితులు కొద్దిగా నార్మల్సీకి రిటర్న్ అయిపోతున్నాయి. ఎందుకంటే వరద 31 తారీఖు ఆగస్ట్ నుంచి వచ్చి ఇప్పుడు దాకా జనాలు బాగా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడైతే అది స్లోగా నార్మల్సీ రెస్టోర్ అవుతుంది. ఈరోజు నుంచి మేము ఎన్యూమరేషన్ మొదలు పెట్టాం. ఈరోజు నుంచి 3 or 4 days ఎన్యూమరేషన్ జరుగుతుంది. దాని తర్వాత ఇదంతా డ్యామేజెస్ రిపోర్ట్స్ కన్సాలిడేట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. ఈ మధ్యన మళ్ళా నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి అది సైక్లోన్ ఇంపాక్ట్ వలన వాన నిన్న రాత్రి నుంచి చాలా ఎక్కువ పడినాయి. చాలా చోట్ల రోడ్ మీద వాటర్ రావడము, లేకపోతే గడ్డి పడడము, లేకపోతే మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ ఓవర్ఫ్లో అవడం కూడా జరుగుతుంది. సో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒరిస్సా ఏరియాలో వాన పడితే వంశధార నగవల్లిలో ఎక్కువ నీళ్ళు వచ్చేస్తుంది. సో తోటపల్లి రెగ్యులేటరు, తర్వాత వంశధార రెగ్యులేటర్ అవన్నీ మేము మానిటర్ చేసుకుంటూ పోవాలి. సో ప్రస్తుతానికి మేము అందరము రిలీఫ్లో ఆఫీసర్స్ ఉన్నారు, ఎన్యూమరేషన్లో కొంతమంది ఆఫీసర్స్ ఉన్నారు. మిగతా జిల్లాలో ఫీల్డ్లో ఫ్లడ్ మేనేజ్మెంట్ కాకుండా రిపోర్ట్స్ తీసుకుంటున్నారు. పంట ఎంత డ్యామేజ్ అయిపోయింది, హార్టికల్చర్ ఎంత డ్యామేజ్ అయిపోయింది, R&B రోడ్స్, PR రోడ్స్, ఇరిగేషన్ చెరువులు, అన్ని పవర్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్న పోల్స్, ట్రాన్స్ఫార్మర్స్ అవన్నీ సేకరిస్తున్నాము. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రిలిమినరీ రిపోర్ట్ పంపించడం జరిగింది. 6,882 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని మేము అంచనా వేసుకుని చెప్పడం జరిగింది. ఈ చేస్తారు, తర్వాత పోయిన తర్వాత వాళ్ళు కూడా నివేదిక ఇస్తారు. సో ఇది మొత్తం ఈ బుడమేరు వాగుకు సంబంధించి గండి పుడ్చడంలో ఆర్మీ స్టాఫ్ బాగా పనిచేశారు. అదేవిధంగా ఆర్మీ వాళ్ళు కూడా బాగా పనిచేశారు, ఇరిగేషన్ వాళ్ళు కూడా బాగా పనిచేశారు. అన్ని గంటలు పూర్తిచేశారు. నైట్ అండ్ డే ఉన్నారు. వర్షంలో మినిస్టర్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, కింద ఇంజనీర్ అందరూ వర్షం పడుతుంది, వాన వస్తుంది, వరదలు వస్తున్నాయి, అక్కడ నిలబడి వాళ్ళు చాలా సీఎం గారు కూడా బాగా అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు మీరు దాదాపు పూర్తి అయినట్టు పూర్తి అయింది అంటే గంటలు అన్నీ పూర్తి చేశారు. ఇప్పుడు విజయవాడ పరిస్థితి సార్, వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది సార్. వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోయింది. ఒక 1/2 feet వాటర్ కొన్ని కాలనీల్లో ఇంకా ఉంది. అది కూడా ఈ నైట్ కల్లా అది కూడా అయిపోతుంది. నార్మల్సీ రెస్టోర్ అయిపోతుంది. ప్రజలకి డ్రై రేషన్స్ ఇస్తున్నాము, సబ్సిడీ మీద కూరగాయలు ఇస్తున్నాము. ఇప్పుడు దాకా ఈ రోజు దాకా కూడా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్, వాటర్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది ఆ ప్రాంతాల్లో. మొత్తం ఎన్ని ప్యాకెట్స్ సార్ టోటల్ ప్యాకెట్స్ కానీ అన్నా? టోటల్ ప్యాకెట్స్ ఒక 6 లక్షల కంటే ఎక్కువే ఫుడ్ ప్యాకెట్స్ ఉండవచ్చు. ఎంతమంది శిబిరాలు ఉన్నాయి సార్? శిబిరాలు ఇప్పుడు శిబిరం అంటే అప్పుడు నడిపాము, ఇప్పుడు వాళ్ళకి ఎంత రిటర్న్ అయిపోయారు. ఈ పవర్ సెక్టర్లో కూడా బాగా డ్యామేజెస్ అయితే వచ్చినాయి. ట్రాన్స్ఫార్మర్స్, ఫీడర్ స్టేషన్స్, థర్మల్ పవర్ స్టేషనే మునిగిపోయింది. తర్వాత 5 రోజుల దాకా అసీం నగర్ ఏరియాలో కరెంట్ లేదు. సో చాలా ట్రాన్స్ఫార్మర్స్ కూడా డ్యామేజ్ అయినాయి. ముఖ్యమంత్రి బాగా పకడ్బందీగా పనిచేస్తూ అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. అవును, పొద్దున్న నుంచి ఆయన పొద్దున్న లేవగానే అంటే మేము ఫీల్డ్లో వెళ్ళిపోతాము. ఆయన 9 o'clockకి టెలికాన్ఫరెన్స్ తీసుకుని మొత్తం ఎవరో ఏం చేయాలి లేదు మొత్తం ఆదేశాలు ఇచ్చేస్తారు. మా పనిలో పడిపోతాము. మళ్ళా ఏమైనా కొత్త ఇష్యూ వస్తే డే టైంలో కూడా టెలికాన్ఫరెన్స్ చేస్తారు. ఈ మధ్యన ఆయన కొన్ని రివ్యూ మీటింగ్స్ పెట్టి తర్వాత ఫీల్డ్లో వెళ్ళిపోతారు. ఆయన ఫీల్డ్లో తిరుగుతారు. జేసీబీలు ఎక్కేసుకొని ఆయన నీళ్ళు ఉన్న చోట వెళ్ళిపోయి ప్రజలతో మాట్లాడడం ఇదంతా చేస్తారు. నైట్ 9 గంటలకు మేము అందరూ కలెక్టరేట్లో, మేము స్పెషల్ ఆఫీసర్లు అందరూ
తర్వాత కన్సర్న్ సెక్రటరీస్ వస్తారు, మాకు రివ్యూ ఉంటుంది రోజు నైట్ 9 o'clock. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఈరోజు ఏం జరిగిందని చెప్తాం, నెక్స్ట్ ఏం చేయాలని సీఎం గారు చెప్తారు. ఆ విధంగా ఇప్పుడైతే మాకు వేరే పనులు ఏం లేదు, ఇది ఒక పనిలోనే అందరూ దాంట్లో వెళ్ళారు. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్స్ని స్పెషల్ ఆఫీసర్స్గా స్పెషల్ ఆఫీసర్స్గా పెట్టారు. ఇప్పుడు మళ్ళీ వర్షాలు ఈ శ్రీకాకుళం, వైజాగ్ ఇటు ఎక్కువ పడుతున్నాయి కదా సార్, దానికి ఏమన్నా ఆల్టర్నేటివ్ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏమన్నా? వాళ్ళందరినీ అప్రమత్తంగా చేయడం జరిగింది. ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం వైజాగ్లో, ఒక ఎన్డీఆర్ఎఫ్ టీం శ్రీకాకుళం పంపించాం. ఎస్డీఆర్ఎఫ్ బటాలియన్ అక్కడ ఉంది, వాళ్ళని అప్రమత్తం చేశాం. ఏఎస్ఆర్ జిల్లా శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరంలో బాగా వరదలు వచ్చిస్తున్నాయి. అదేవిధంగా ఏలేశ్వరం అంటే అది కాకినాడలో ఉంది, అక్కడ కూడా ఫుల్ అయిపోయింది. సో అక్కడ కూడా కొద్దిగా వరద ప్రభావం కనిపిస్తుంది. ఈ 5 జిల్లాలు ఇప్పుడు మేము మానిటర్ చేస్తున్నాం. అలాంగ్ విత్ విజయవాడ రిలీఫ్ అవి కూడా మేము చూసుకోవడం జరుగుతుంది. మొత్తం ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏమన్నా సార్? ఇంకే ప్రజలు అంటే అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇలాంటి సందర్భాలు మళ్ళీ రాకూడదు అనే దాని మీద ప్రభుత్వం పకడ్బందీగా పనిచేస్తుంది. మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ మొత్తం మేము ప్రక్షాళన చేసి దాన్ని స్ట్రెంథెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. వచ్చే కాలంలో ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడూ కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. 100% అదంతా ఎక్కడెక్కడ స్ట్రెంథింగ్, ఏ రివర్ సిస్టమ్ అని మొత్తం స్టడీ చేసి, థోరో స్టడీ చేసి 11.43 కంటే ఎక్కువ ఇంట్లో వచ్చినా కూడా ఎక్కడ ఒక ఇల్లు మునక్కుండా ఉండటానికి కావాల్సిన చర్యలు అన్నీ తీసుకుంటాం.